ఫైనల్కు భారత్ నిజంగా నిన్న కంగారు పెట్టించినటువంటి భారత్ టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ సెమీస్లో వికెట్ 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం. బ్యాటింగ్లో ఎదుర్కొట్టిన కోహ్లీ, అయ్యార్, కేఎల్ రాహుల్ వరుసగా 3వ సారి ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్కు టీమిండియా. ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్కి చేరుకున్నది. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్ బౌలింగ్లో సమిష్టిగా రాణించే టీమును విజయ తీరాలకు చేర్చిన నేపథ్యం ఉంది. నిజంగా భారతదేశం మొత్తం సగర్వంగా గర్వంగా చూసిన నేపథ్యం కూడా చూసినాం. ఇలా భారతదేశం ఇలా మన క్రికెట్ రంగంలో ఏదైతే ఆడినటువంటి నేపథ్యం ఉందో, క్రికెట్లో ఇలా ఉన్నటువంటి 11 మంది ఏ విధంగా ఆడితే ఇలా భారతదేశంలో 140 కోట్ల మంది ఇలా క్రికెట్ వైపు చూసేటువంటి నేపథ్యం, సినీ తారలతో మొదలుకుంటే సెలబ్రిటీలను చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇలా పొలిటికల్ లీడర్లు, బిజినెస్ మ్యాన్లు, అనేక మంది ఇలా క్రికెట్ అభిమానులతో కాకుండా ఇలా కుటుంబాలకు అతీతంగా కూడా టీవీలకు అతుక్కుపోయేటువంటి సందర్భం ఉందంటే ఓన్లీ క్రికెటే. ఆ క్రికెట్లో ఇలా దేశం మొత్తం గర్వించే విధంగా, ఇలా దేశం మొత్తం ఆ క్రికెట్ వైపు చూసే విధంగా ఆడినటువంటి తీరు ఏ విధంగా ఉందంటే, ఇలా ఒక ఆటలో 11 మంది ఏ విధంగా అయితే ఆడతారో ఆ 11 మంది ఆడే అటువంటి ఆటనే ఇలా ప్రపంచమంతా చూసేటువంటి సందర్భాలని, ఆ ప్రపంచమంతా చూసినటువంటి సందర్భంలో భారతదేశం నిజంగా రెగరేసుకొని చెప్పుకునేటువంటి సందర్భం కూడా నిన్న చూసాం మనం. ఏ విధంగా ఆడలో అంటే దేశం కోసము ఒక ఆటలు ఏ విధంగా ఆడతారో ఇలా దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆ విధంగా ఎందుకు పరిపాలించలేకపోతున్నారు? ఒక దేశం నిజంగా దేశం కోసం అంత ఆట ఆడితే నిజంగా దేశం మొత్తం వాళ్ళ గుండెలో పెట్టుకుంది. మరి ఇలా మనం పరిపాలించే రాజకీయ నాయకులు, మనం పరిపాలించేటువంటి రాజకీయ నాయకులతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎందుకు వాళ్ళు నిజంగా మేలు చేయలేని పరిస్థితి, వాళ్ళ వైపు నిజంగా దేశమే చూడలేని దేశం కానీ, ఆ గ్రామాలు కానీ, జిల్లాలు కానీ, నియోజకవర్గాలు కానీ వాళ్ళ వైపు చూడలేనటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఎందుకోసం అంటే ఆనెస్ట్గా పనిచేయాలి. నాది అనేటువంటి పరిస్థితి రాచుకోవాలి, నాది అనేటువంటి నేపథ్యం రావాలి, నేను చేస్తానటువంటి నమ్మకాన్ని కూడా రావాలి. అందుకోసమే నిన్న ఇవాళ ఉన్నటువంటి కోహ్లీ టీం మొత్తం టోటల్గా రోహిత్ శర్మ టీం నిజంగా నాది, నా దేశం నిజంగా ఓడిపోవద్దు, నా దేశం నిజంగా గర్వంగా చెప్పుకోవాలి, త్రివర్ణ పతాకం ఎగరేయాలి అనేటువంటి నేపథ్యంలో ఇవాళ దేశాన్ని ఎగిరించి త్రివర్ణ పతాకాన్ని ఎగిరించినటువంటి నేపథ్యం కూడా. అందుకోసమే ఫైనల్కు భారత్ అనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎందుకోసం అంటే ఒక టీంలో ఆడేటువంటి వ్యక్తులు 11 మంది, వారు 11 మంది వాళ్ళ శ్రమను కానీ, 11 మంది వాళ్ళ జీవం కానీ, 11 మంది వాళ్ళు ప్రాణం పెట్టి ఆడితేనే ప్రపంచం అంతా వాళ్ళ వైపు చూస్తుంది. దాంట్లో ఒక్కరు ఫెయిల్యూర్ అయినా ఆ టీం అంతా కుప్పకూలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకోసమే మనం ఏదైతే చేస్తామో, ఏ కమిట్మెంట్ అయితే ఉంటామో అది కంపల్సరీగా నెరవేర్చాలి. ఎక్కడ కూడా తగ్గకుండా, ఎక్కడ కూడా అవమానాలు జరిగినా, ఇబ్బందులైనా తట్టుకొని నిలబడ్డప్పుడే మనం ఏదైనా సాధిస్తామని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పేటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం.